సమావేశం న్యూస్ ముందుగా ముఖ్యాంశాలు. జై శ్రీరామ్ అంటున్న కడియం మొక్కలు. హైదరాబాద్ మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశం అనంతరం విలేకరుల సమావేశం. అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పురస్కరించుకుని కోస్గిలోని దేవాలయాలు రామనామ స్మరణతో మార్మోగాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి నుండి ఎమ్మెల్సీ శ్రీ కుంభా రవిబాబు విలేకరుల సమావేశం. రఘువంశ పురుషోత్తముడు శ్రీరాముడు. ప్రస్తుతం భారతదేశమంతా శ్రీరామనామం మార్మోగుతోంది. రాముడు మళ్లీ అవతరించబోతున్నాడా, శ్రీరామరాజ్యం రాబోతోందా అన్నట్టుగా ఆ సేతు హిమాచలం రామభక్తిలో మునిగి తేలుతోంది. రేపు రామజన్మభూమి అయోధ్యలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కాబోతోంది. ఆ శుభ సమయం ఇంకా కొద్ది గంటల దూరంలోనే ఉన్న క్రమంలో తూర్పుగోదావరి జిల్లా కడియం పల్లవెంకన్న నర్సరీ, కడియపులంక సత్యదేవ నర్సరీ యాజమాన్యం తమదైన శైలిలో తమ భక్తిని చాటుకున్నారు. వివిధ రకాలకు కళలకు చెందిన కళాకారులు తమలోని కళను రామునికి అంకితం చేస్తూ వివిధ కళాఖండాలను రూపొందించి భక్తితో రామునికి సమర్పించుకుంటున్నారు. ఈ క్రమంలో పల్ల వెంకన్న సత్యదేవ నర్సరీలు తమ నర్సరీ మొక్కలతో జై శ్రీరామ్ నినాదం చేశారు. అద్భుతమైన క్యాన్వాస్ పై విల్లు ఎక్కుపెట్టిన శ్రీరాముని చిత్రీకరించారు. అయోధ్య రామ మందిర నిర్మాణాల నమూనాలను మొక్కలతో పొదిగారు. తమకు ఇంత భాగ్యమా అని నర్సరీ మొక్కలు మురిసిపోయేలా అద్భుతమైన కూర్పు చేశారు. ఈ సందర్భంగా నర్సరీ అధినేత పల్ల సత్యనారాయణమూర్తి, సత్యదేవ నర్సరీ యజమాని పుల్లా పెద సత్యనారాయణ మాట్లాడుతూ, పితృవాగ్య పరిపాలకునిగా, కలియుగ దేవునిగా శ్రీరాముడు సకల మానవాళికి ఆదర్శంగా నిలిచారన్నారు. అటువంటి గొప్ప దార్శనికుడు, దేవదేవుడు జన్మించిన అయోధ్యలో రేపు రామమందిరం ప్రారంభోత్సవం కావడం అందరికీ ఈ పండుగ అన్నారు. తమ నర్సరీకి వచ్చే సందర్శకుల కోసం తాము ఈ చిరు భక్తిని చాటుకున్నట్లు నర్సరీ డైరెక్టర్ పల్ల వెంకటేష్ వినయ్ పేర్కొన్నారు. హైదరాబాద్ మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశం అనంతరం విలేకరుల సమావేశం ఉన్నప్పుడు చేసినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు మరి అమలైన తీరు, మరి దానికి ప్రతిస్పందనగా ప్రజలందరూ కూడా యావత్ గ్రేటర్ హైదరాబాద్లో మొత్తంలో ఇటు సికింద్రాబాద్ పార్లమెంట్ కానీ, ఇటు మల్కాజ్గిరి పార్లమెంట్ కానీ అన్ని అసెంబ్లీ సెగ్మెంట్స్లో మరి టీఆర్ఎస్ పార్టీ మాకు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకోవడం, అది కూడా భారీ మెజార్టీని నమోదు చేసుకోవడం ఆ ఒక పనితీరుకి నిదర్శనంగా కనపడ్డాయి. కాబట్టి ప్రజల్లో సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం మరి బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పైన, పార్టీ పైన ఉందని చెప్పడానికి ఒక ఎన్నికల ఫలితాలే నిదర్శనమని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. మరి దాని గురించి కూడా కార్యకర్తలందరూ మాట్లాడుకుంటూ ప్రజల గురించి ఎన్నో చక్కటి కార్యక్రమాలు చేపట్టినటువంటి పార్టీ. మరి ఇప్పటికి కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధి మొత్తం కూడా ఒక్కటంటే ఒక్క సీటు కూడా ఈరోజు వేరే పార్టీలకు వచ్చేటువంటి సందర్భం లేదు. కాబట్టి హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికే హైదరాబాద్ అనేది ఒక గ్రోత్ ఇంజన్ లాంటిది, ఒక తలమానికమైంది. అంటే దీంతోనే తెలంగాణ రాష్ట్రం అంతా నడుస్తుంది. కాబట్టి ఇలాంటి హైదరాబాద్ నగరంలో మొత్తం అంతా కూడా మా పార్టీ బీఆర్ఎస్ పార్టీ స్వీప్ చేయడంలో మరి కేటీఆర్ గారి యొక్క పాత్ర చాలా కీలకమైంది, గణనీయమైందని చెప్పి ఈరోజు కార్యకర్తలందరూ అభిప్రాయపడడం జరిగింది. దానికి వారందరూ కూడా వారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పార్టీ బలోపేతాన్ని కూడా కొన్ని సూచనలు, సలహాలు కూడా వారు తెలియజేయడం జరిగింది. కాబట్టి తప్పకుండా వారు వాటన్నిటి కూడా పరిగణలోకి తీసుకొని మరి రేపు రాబోయే ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో తప్పకుండా మరి 3,55,000 మెజారిటీ ఆధిక్యం ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నది. కాబట్టి గతంలో మరి అతి స్వల్ప కొన్ని ఓట్లతోని మరి కాంగ్రెస్ ఆ రోజు సీట్ గెలవడం జరిగింది. ఆ రోజు ఇదే పార్లమెంట్ సీట్కి ప్రాతినిధ్యం వహించినటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏమి కూడా చేయలేకపోయినారు. ఈరోజు వారి యొక్క సెగ్మెంట్లో ఇప్పుడు ఏ ఎన్నికలు జరిగినా సరే ఇక్కడ ఏం ఓట్లు వచ్చిన దాఖలు లేవు. ఆ రోజు నీకు ప్రజల గొంతుగా నవ్వుతాను, పార్లమెంట్లో పరిధిలో అనేక కార్యక్రమాలు చేపడతాను, మీ వాయిస్ వినిపెడతానని చెప్పి ఆ రోజు మభ్యపెట్టి ప్రజల్ని మరి ఏదో రకంగా వారు మాయ చేసి వారు ఓట్లు వేయించుకొని ఎంపీ అయ్యి 5 సంవత్సరాలు ఏమీ చేయలేదు. నేను ఇప్పుడైనా ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి ఈ పార్లమెంట్ ఒక అభివృద్ధి పైన వారు చిన్నచూపు చూడకుండా, వారి పార్టీకి సీట్ రాలేదని చెప్పి ఒక కక్కకుండా మరి యొక్క అభివృద్ధికి సహకరించాలని చెప్పేసి కూడా అక్కడ కార్యకర్తలతో కూడా అభిప్రాయపడడం జరిగింది. అంతేకాకుండా రేపు భవిష్యత్తులో అటు పార్లమెంట్ ఎన్నికల్లో ఇటు బీజేపీ పార్టీ, అటు కాంగ్రెస్ పార్టీ
పన్నుతున్న కుట్రలను చూస్తూ ఉన్నాం. రెండు పార్టీలు కలిసి మరి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని చెప్పి పన్నుతున్న కుట్రలు బహిర్గతం అవుతా ఉన్నాయి, రోజు రోజుకి ముందు పడుతూ ఉన్నాయి. ఈరోజు అలా స్పష్టంగా ఈరోజు కొన్ని పత్రికల్లో కానీ మరి అనేక ప్రత్యక్షంగా డైరెక్ట్గానే బీజేపీ పార్టీకి చెందిన నాయకులు డైరెక్ట్గా చెప్తా ఉన్నారు, మనం కలిసి ఉందాం, బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేద్దాం, కేసీఆర్ గారి నాయకత్వం లేకుండా చేద్దాం, తెలంగాణ అస్తిత్వాన్ని చంపేద్దాము, తెలంగాణ లేకుండా చేద్దామని చెప్పేసి పడుతున్న కుట్రలు మరి ఒకటొకటి బయటపడుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని ప్రజలకు లోపుతో తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఈరోజు కార్యకర్తలందరూ కూడా పార్టీ అధిష్టానానికి తీసుకెళ్లడం జరిగింది. మరి అంతేకాకుండా మరి మనం చూస్తూ ఉన్నాం, గడిచిన కొత్త ప్రభుత్వం వచ్చిన తరుణంగా ఈ యొక్క 45 రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీల గురించి ప్రశ్నిస్తే ఈరోజు మమ్మల్ని బెదిరించే విధంగా, మా పార్టీని బెదిరించే విధంగా వారు మంత్రులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఏ రకంగా వారి యొక్క స్టేట్మెంట్లు కానీ వారి స్థాయికి దిగజారి మాట్లాడుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఒకటి స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో మరి మూడోసారి ఎన్నికలైన తర్వాత ప్రజల యొక్క తీర్పుని గౌరవిస్తూ మేమందరం కూడా ప్రభుత్వానికి సహకరిస్తాం. వారిని ఎందుకంటే ప్రజలు వారి తీర్పులు ఇచ్చారు కాబట్టి వారికి ముందు తీసుకెళ్లాలని చెప్పి ఆలోచనతో ఒక నిర్మాణాత్మకమైన పాత్ర మరి ఒక అపోజిషన్ పార్టీగా మేము పోషిస్తామని చెప్పేసి అనుకున్న తరుణంలో వారు మమ్మల్ని రెచ్చగొట్టే విధంగా వారు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి వారికి ముఖం లేక దారి లేక మా పైన నెప్పం మోపే ప్రయత్నం. అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పురస్కరించుకుని కోస్గిలోని దేవాలయాలు రామనామ స్మరణతో మార్పురోగాయి. దేవాలయాలను అత్యంత సుందరంగా అలంకరించారు. కోస్గిలోని వివిధ పురవీధుల గుండా ర్యాలీగా బయలుదేరి మున్నూరువాడలోని శివాంజనేయ దేవాలయం నుండి బ్రాహ్మణ వీధిలోని వేణుగోపాల దేవాలయం, దండోత్రి హనుమాన్ దేవాలయాల్లో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय श्री राम, 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 राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की, राम लक्ष्मण जानकी, जय बोलो हनुमान की. వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి నుండి ఎమ్మెల్సీ శ్రీ కుంభా రవిబాబు విలేకరుల సమావేశం. అసత్య ప్రచారానికి బ్రాండ్ అంబాసిడర్ చంద్రబాబు నాయుడు చెప్పిందే చెప్పి
ప్రజల మనసుల్ని ప్రకట పెట్టించాలని ఒక ప్రధాన ధ్యేయంతో ఆయన పనిచేస్తున్నాడు. ఆయన గిరిజన ప్రజానీకానికి, గిరిజన సంక్షేమానికి, గిరిజన అభివృద్ధికి, గిరిజన ప్రాంతాలకి గడిచిన 14 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఏం చేయగలిగారని ఇవాళ నేను ప్రశ్నిస్తున్నాను. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి గడిచిన 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో 4.5 సంవత్సరాలలో గిరిజన శాఖకి మంత్రి ఇలా, ట్రైబల్ అడ్వైజరీ కమిటీ ఇలా, ట్రైకార్న్ ఇలా, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ వేలా, ఏది కూడా ఇవన్నీ కాకుండా చాలా దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. ఆయన గిరిజనులకు బుద్ధి లేదని మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు. అలాగే 2006లో అటవీ హక్కుల చట్టం వస్తే ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 5 సంవత్సరాల్లో కనీసం సెంటు భూమి కూడా గిరిజన ప్రజానీకానికి ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత గిరిజనులకి, గిరిజన ప్రజానీకానికి, గిరిజన ప్రాంతాల సంక్షేమానికి భారతదేశంలో ఎవ్వరూ చేయని విధంగా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చేయని విధంగా అద్భుతమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేసిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎవరైతే అడవుల్లో, కొండల్లో, కోనల్లో నివసిస్తున్నటువంటి గిరిజన ప్రజానీకానికి తరతరాలుగా పోడు వ్యవసాయం ద్వారా భూముల్ని పండించుకుంటున్నారో, పంటలు పండించుకుంటున్నారో వారందరికీ కూడా భూములకి పట్టాలు ఇవ్వాలని దాదాపు 3,26,000 ఎకరాలు ఈ 4.5 సంవత్సరాలలో భూ పంపిణీ చేసినటువంటి ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నాం, మీరు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క ఎకరం భూమి ఏ గిరిజనుడికైనా మీరు పట్టాలు ఇవ్వగలిగారా? ఎందుకు చేయలేకపోయారు? మీరు సమాధానం చెప్పగలరా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం, 32 లక్షల మంది ప్రజానీకం ఎన్నో సంవత్సరాల కల రాజ్యాంగపరమైనటువంటి హక్కులు కాపాడుకోవడానికి, ఒక ప్రత్యేకమైనటువంటి ఎస్టీకి కమిషన్ కావాలని కోరుకుంటుంటే కనీసం ఆలోచన కూడా చేయలేనటువంటి మనిషి మీరు. అదే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చినటువంటి వెంటనే ఎస్టీ కమిషన్ ఏర్పాటు చేసి దానికి నన్ను చైర్మన్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా తిప్పి ఎక్కడైనా వర్గ పోరాటం చేయడమే మార్క్సిస్ట్ మహా ఉపాధ్యాయులకు నిజమైన నివాళి అవుతుందని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ సిరికొండ సబ్ డివిజన్ కార్యదర్శి వి బాలయ్య అన్నారు. లెనిన్ శతవర్ధంతి సందర్భంగా సిరికొండ మండల కేంద్రంలో లెనిన్ స్మారక సభను నిర్వహించారు. బాలయ్య మాట్లాడుతూ రష్యా దేశ నిర్దిష్ట పరిస్థితికి మార్క్సిజాన్ని అన్వయించి విప్లవం సాధించడంలో కీలక పాత్ర నిర్వర్తించాడని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ నాయకులు పిట్ట మార్క్స్, నిమ్మల భూమేష్, వి పద్మ, మల్కీ సంజీవ్, గులాం హుసేన్, కృష్ణ, నరేష్ గౌడ్, శివరాజ్, నర్సగౌడ్, చిన్న గంగాధర్, హోటల్ సాయి కుమార్, గొల్ల సాయిలు తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్స్, ఈరోజు నాటికి లెనిన్ చనిపోయి 100 సంవత్సరాలు కంప్లీట్ కాబోతుంది. ఈ రోజుకు అతను ఆశించినటువంటి ఆశయం ప్రపంచంలో ఇంకా నెరవేరలేదు. ఎందుకంటే రష్యాలో కార్మిక రాజ్యాన్ని స్థాపించిన దాంట్లో కీలక పాత్ర వహించి కమ్యూనిజాన్ని రచించినటువంటి మార్క్స్, ఎంగెల్స్ను దానికి బదులుగా ఇంకా సిద్ధాంతాన్ని రచించి ప్రపంచానికే మార్గదర్శకంగా నిలిచినటువంటి కామ్రేడ్ లెనిన్, అతని ఆశయం కోసం మనము ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి న్యూ డెమోక్రసీ కార్యకర్త పైన ఉందని గుర్తు చేస్తూ ఈరోజు పెట్టుబడిదారులు దేశంలో, ప్రపంచంలో దూకుడుగా ముందుకొస్తూ పేదవాళ్ళ కష్టాన్ని, వాళ్ళ శ్రమను దోచుకుంటూ లక్షల కోట్ల రూపాయలు ఇవాళ ప్రపంచ కుబేరులు సంపాదించుకుంటూ ముందుకు పోతా ఉన్నారు.
కానీ ఈరోజు శ్రామికుడు మాత్రం అదే విధంగా కూలీ నాలి చేసుకుంటూ జీవితాన్ని గడుపుతా ఉన్నాడు తప్ప అతనికి ఎలాంటి విలాసమైనటువంటి జీవితాన్ని గడపకుండా దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈనాడు కార్మిక వ్యవస్థ కొనసాగుతూ ఉంది. ఎన్ని ప్రభుత్వాలు ఎన్ని హామీలు ఇచ్చినా ఎన్ని చెప్పినా ఇవాళ అవి నీటి మూటల్లాగానే తయారైనవి తప్ప కానీ పేదవాడి బతుకు మాత్రము అంతలాగానే కొనసాగుతూ ఉంది. అందుకని కార్మిక రాజ్యం కోసం మార్క్సిస్టు మావోపాధ్యాయులు మార్క్స్, లెనిన్స్, ఎంగెల్స్, స్టాలిన్, మావో రచించినటువంటి చూపినటువంటి బాటలో మనము పయనించి కార్మిక రాజ్యం కోసం రైతాంగ రాజ్యం కోసం సాధించడంలో కీలక పాత్ర వహిస్తూ ఉద్యమంలో ముందు భాగం నుండి రేపు జరగబోయే ప్రజలు చేస్తున్నటువంటి ఉద్యమంలో ముందు భాగం నుండి ప్రజలకు మద్దతుగా తెలిపి కమ్యూనిజాన్ని సాధించే వరకు కష్టజీవుల రాజ్యం వచ్చే వరకు కొట్లాడాలని కోరుతూ ముగిస్తా ఉన్నాం. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టులో భారీ ఎదురు దెబ్బ తగిలింది. వర్మ నిర్మించిన వ్యూహం సినిమాకు మరోసారి హైకోర్టు బ్రేక్ వేసింది. సెన్సార్ బోర్డు గతంలో ఇచ్చిన సెన్సార్ సర్టిఫికెట్ ను క్వాష్ చేసింది. 3 వారాల్లో మరోసారి సినిమాను పరిశీలించి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వాలని సెన్సార్ బోర్డును ఆదేశించింది. మరోవైపు ఎగ్జామింగ్ కమిటీ ఇచ్చిన సవరణలను రివ్యూ కమిటీ పట్టించుకోకపోవడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోసారి 2 కమిటీలు సినిమా చూసి తమకు నివేదిక అందజేయాలని ఆదేశించింది. ఈ చిత్రం టీడీపీ అధినేత చంద్రబాబును కించపరిచేలా ఉందంటూ ఆ పార్టీ యువనేత నారా లోకేష్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు సినిమాను విడుదల చేయవద్దని గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పుడు ఏకంగా సెన్సార్ సర్టిఫికెట్ ను క్వాష్ చేసింది. దేశంలోని చారిత్రాత్మక ఆధ్యాత్మిక నగరం అయోధ్య ఒక ప్రత్యేకమైన శోభతో మెరిసిపోతోంది. అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం నేపథ్యంలో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. నగరం మొత్తం దేశం నలుమూలల నుంచి వచ్చిన భక్తులతో నిండిపోయింది. దేశంలోని ప్రముఖులు, సెలబ్రిటీలు అందరూ అయోధ్యలోనే ఉన్నారా అనే పరిస్థితి అక్కడ ఉంది. తాజాగా మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య సురేఖ, తనయుడు రామ్ చరణ్ అయోధ్యకు చేరుకున్నారు. అయోధ్య ఎయిర్పోర్ట్ లో కార్యక్రమ నిర్వాహకులు వారికి స్వాగతం పలికారు. అనంతరం అక్కడి నుంచి వారు భద్రత మధ్య తమకు బస ఏర్పాటు చేసిన ప్రాంతానికి బయలుదేరారు. ఎయిర్పోర్ట్ లో చిరంజీవి మాట్లాడుతూ అయోధ్య బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ వేడుకల్లో పాల్గొనడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని చెప్పారు. తాను ఎంతో భక్తితో కొలిచే హనుమంతుడే తనకు ఆహ్వానం పంపినట్టుగా ఉందని అన్నారు. మండలంలోని తారువ గ్రామంలో నూతనంగా 3.76 కోట్ల రూపాయల వ్యయంతో తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ నిర్మించిన 33/11 kV విద్యుత్ ఉప కేంద్రాన్ని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ప్రారంభించారు. ఈ విద్యుత్ కేంద్రం ద్వారా తారువ గ్రామంతో పాటు తిమిర, వాకపల్లి, నీలంపేట, కొత్తూరు, చీడిపల్లి గ్రామాలకు మరింత మెరుగైన విద్యుత్ సరఫరా అందనుంది. ఈ సబ్స్టేషన్ నిర్మాణానికి సీఎం జగన్, విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, డిప్యూటీ సీఎం మూడు ముత్యాల నాయుడుకు ఆయా గ్రామాల ప్రజలు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ కర్రీ సత్యం, ఎంపీపీ కీలపర్తి రాజేశ్వరి, జిల్లా వైసీపీ ఉపాధ్యక్షులు భాస్కర్ రావు, పార్టీ అధ్యక్షులు బూరే బాబురావు, యువ విభాగం అధ్యక్షులు కర్రీ సూరినాయుడు, విద్యుత్ అధికారి ఎస్ఈఎల్ మహేంద్రనాథ్, ఏఈ శంకర్రావు పాల్గొన్నారు. 1.20 రూపాయల జల్ జీవన్ మిషన్ ద్వారా ఇంటింటికి కుళాయిలు ప్రారంభం. ఇంటింటికి మంచినీటి కుళాయిల ఏర్పాటులో భాగంగా తారువలో 1.20 కోట్ల రూపాయల నిధులతో ప్రతి ఇంటికి కుళాయిలు ఏర్పాటు కాగా అదనపు నీటి అవసరాల నిమిత్తం 60,000, 10,000 నీటి సామర్థ్యం కలిగిన ట్యాంకులను ఏర్పాటు చేశారు. వీటిని మంత్రి స్థానిక ప్రజలలో కలిసి ప్రారంభించారు. బృహస్పతే పరిదీయ రణేన రక్షో మిత్రాగౌ అపవాదమానః ప్రపంచసేనా ప్రవృణాయత తస్మాగమే జీవితానపాన గోత్రవిదౌవజ్రవాహుకేంద్రమస్మపతే ధ్రువంత ఇంద్రస్యాగ్నిష్ట రాష్ట్రధారయానాం ధ్రువం ధ్రువేణ అశిషా తస్మై దేవా అభిబ్రువన్నం అభిమాస్తో ధ్రువం ధ్రువేణ అభిషా తస్మై దేవా అభిబ్రువన్నం పంచబ్రహ్మణస్పతి.
రాష్ట్రంలో ప్రతి మారుమూల గ్రామాల సైతం మౌలిక సదుపాయాలు కల్పించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ధ్యేయమని డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు అన్నారు. అనకాపల్లి జిల్లా చీడికాడ మండలం అప్పలరాజుపురం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మంత్రి ముత్యాల నాయుడు నిర్వహించారు. ముందుగా గ్రామంలో ఏర్పాటు చేసిన దివంగత నేత స్వర్గీయ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ముత్యాల నాయుడు ఆవిష్కరించారు. అనంతరం గ్రామంలో ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల అమలు తీరుపై లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మంత్రి బూడి ఆదేశించారు. అనంతరం 3,50,00,000తో నిర్మించిన వివిధ అభివృద్ధి పనులను డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు ప్రారంభించారు. అన్నీ చదువుతుందా జగన్ పెన్షన్ డబ్బులు వస్తుంది ఇంటికి వచ్చి చెప్తున్నారు వాలంటీర్ తీసుకొస్తుందా బాగా చూసుకుంటుందా అడుగుతున్నారా జగన్ వచ్చిన తర్వాత బాగానే ఉంది బాగా చదువుకో 10,000 ట్రిప్కి ఏం చేసిన డబ్బులు స్కూల్ కొనుక్కున్నట్టుంది కొనుక్కున్నావా జగన్ బాబు ఇచ్చిన డబ్బులతో స్కూల్ కొనుక్కున్నావు మళ్ళీ వస్తాయి ఇప్పుడు రేపు మంగళవారం ఇచ్చేస్తాను 10,000 అమ్మా మంగళవారం తర్వాత వరసగా పడిపోతాయి పెన్షన్ డబ్బులు వస్తాయి 3,000 భూమి ఉంది భూమి డబ్బులు పడతానయా వ్యవసాయం డబ్బులు ఎవరిస్తుంటారు ఇవన్నీ జగన్ ఇస్తున్నాడు బాగా చూసుకుంటాను అక్కనే అక్కలు బాగా చూసుకుంటాడు తమ్ముడు ఓకే ఎంత వస్తుంది ఎవరు ఇస్తున్నారు ఏమో ఇస్తున్నారా తెలుసా నీకు ఏమో పంపిస్తున్నారు ఇంటికి పంపిస్తున్నారా ఎవరు ఇస్తున్నారమ్మా మీ జగన్మోహన్ పెన్షన్ ఇస్తున్నాడా పిల్లలు ఇంటికి పంపిస్తున్నాడా ఆనందంగా ఉందా బాగా చూసుకుంటున్నాడా మిమ్మల్ని పలకరించి రమ్మని చెప్పాడు నా అబద్ధాలు వెళ్ళకుండా పలకరించి రమ్మన్నాడు కూడా త్వరలో వస్తాయి అమ్మా. చిత్తూరు జిల్లా వీకోట మండలంలో స్థానిక రాగశ్రీ పాఠశాల నందు 10వ సంవత్సర వార్షికోత్సవంలో భాగంగా స్కూల్ కరెస్పాండెంట్ రఘుపతి ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సినీ నటులు కోట శంకర్రావు విచ్చేశారు. స్కూల్ అంటే యూనిఫామ్ బూట్లతో మొదలు ఇప్పుడు ఏముంది ఎవరైనా సరే కింద కూర్చొని గురువులు ఆ రోజుల్లో సరదాగా చెప్తాను. మాకు మా సిస్టమ్ ఎట్లా ఉండేదంటే 1వ క్లాస్ వాడు రూపాయి 2వ క్లాస్ వాడు 2 రూపాయలు చెప్పి అలా కూర్చోవాలి. మా ఫాదర్ డాక్టర్ బాగా ఇంటి మంచి చేస్తారు చిత్తూరుది. కానీ ఏంటంటే ఒక ఆచార్య గారు ఉంటే ఆయన దగ్గర బళ్ళు మేమందరం వెళ్ళలేదు. ఎవరు పోతాం వాడు తీసుకోవటం తీసుకొచ్చుకోవటం ఎలా ఉండేదంటే 2 రోజులు కనుక మేము స్కూల్కి వెళ్ళిపోతే కుర్రాన్ని నాకు పంపించేవాడు. అరే వాళ్ళ డాక్టర్ రావట్లేదు తీసుకొచ్చి చెప్పిరా అని. వాడు గేట్లో నుంచి ఏంట్రా బాబు అంటే మీ అబ్బాయి 2 రోజులు మన స్కూల్కి రావట్లేదు చెప్పి రమ్మన్నారు. ఒకసారి అలా జరిగింది. నేను మ్యాథ్స్ నాకు కొడితే వీటిని వార్తలు తింది. 2వ స్కూల్ మానేసి మా నాన్నగారు పైన దాక్కున్నాను. తర్వాత ఆయన ఏం చేశాడు, కుర్రాడు ఏంటి వచ్చాడు మీ అబ్బాయి రావట్లేదు చెప్పమన్నారండి. కిందకి రాము ఏంటి పిల్లరా ఏంటి ఎందుకంటే చొక్కా చూసుకోండి అట్లా కుట్టాడండి మ్యాథ్స్ గారు అందుకని వెళ్ళలేదండి. మా నాయన అక్కడ ఒక కట్టి తీసుకుని ఆయన కుట్టాడు మనిషి లండి కొడగా స్కూల్ మ్యాథ్స్ కొట్టే మానేస్తారు ఎందుకు కొట్టే ఎందుకు మానేస్తుంది తక్కువ చేస్తున్నారు. 12 ఇంగ్లీష్ స్కూల్లో పడిస్తున్నారు. బరబరా ఇంగ్లీష్ రోడ్డు నేర్చుకుంటాడు. అక్కడికి వెళ్ళినప్పుడు ఏంటి మ్యాథ్స్ అంటే మళ్ళీ తీసింది అది అయిపోయి ఉత్సవసుకుని రావడం
అది ఇదేంటంటే ఆ రోజుల్లో అట్లా ఉండి వాళ్ళు మరి ఆ చిన్న చిన్న స్కూల్స్లోని వాళ్ళకి సంసారాలు పోషించి అంటే ఆ విలువ విద్య నీకు ఎంత వస్తుందని చెప్పిన వాడు మీద గురి లేదు అసలు నీకేమొస్తుంది. ఆ రోజులు అట్టా ఉంది. వాళ్ళు అట్టా గ్రామాలను నమ్ముకుని ఎక్కడెక్కడి నుంచో స్కూల్స్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోయింది. మాకేంటంటే ఏదన్నా ఒక డైలాగ్ ఇచ్చేవడం చదవాలంటే చదువుతాం, కానీ ఎక్స్టెంపోర్గా మాట్లాడటం అనేది చాలా కష్టం. అది కూడా వీళ్ళు కానీ మాస్టర్ గారికి అయితే అదరపడేస్తారు. అది చెప్పిన గంట కొడితే కానీ ఆపమని. హైదరాబాద్ నుంచి వీకోట వచ్చినారు కదా సార్, ఎలా ఉంది సార్ మా ఊరు? బ్రహ్మాండం ఉంది. అందుకే ఇది రెండోసారి వచ్చాను. ఇది గమ్మత్తు. అప్పుడు కూడా రఘుపతి గారు అక్కడ కవిషన్ మేడం సార్ పెద్ద దాంట్లో నిష్ఠాతం వీళ్ళు సన్మానం చేశారు. ఏదో మేము వాళ్ళకి ఆ విద్యావంతులకి మనం ఇచ్చేంత స్టేటస్ అంటే ఆ కళను మాకు ఆర్టిస్ట్గా కళాకారులు భగవంతుడు మాకు ఇచ్చిన వరం ఇది. దాంతో ఏంటంటే ఒక అదృష్టం ఎక్కడికి వెళ్ళినా పని అయినా అవ్వకపోయినా మీరంటే కరెక్ట్గా పని ఉందంటే వెళ్దాం మీకు తెలుసు అనేవాడు. మనం వాళ్ళకి తెలుసు కదా. వెళ్తే పని అయినా పని ఏంటంటే దాంట్లో కూర్చొని సార్ శంకరారెడ్డి వచ్చారు అవుతుంది తర్వాత సంగతి. అసలు ముందు కూర్చొని ఎంట్రీ ఉండేది లోపలికి. అలాగే నేను బ్యాంకులో పనిచేశానండి 32 ఏళ్ళు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ మేనేజర్ రిటైర్ అయ్యాను. అక్కడేమో ఈ సినిమాకి లేబర్ పనిచేశాను. ఇక్కడ బాగుండేది. ఏదో కాలం బ్రహ్మాండంగా మంచి కాలేజీ కూడా ప్రారంభించారు సార్. దేవుడి దేవల్ల 10 ఏళ్ళు మెయింటైన్ చేశారంటే దీని వదలరు మీరు. 750 స్ట్రెంత్ ఉంది సార్. కరోనా వల్ల చాలా జీరో అయిపోయింది. తర్వాత స్టార్ట్ చేశారు మనం సార్. కరోనా పుట్టింది నేను కూడా బాగా 2000 లేకపోతే చాలా సీరియల్ విభాగంలో ఎన్ని ఎపిసోడ్స్ కంప్లీట్ చేశాను సార్? నేను అటు 64 మెగా సీరియల్స్ చేశాను. అంటే ఒక్కొక్క 1000 సీరియల్స్ 1000 వారాలు నడిచింది. నేను 200 వారాలే ఉన్నా, 200 పార్ట్ ఎపిసోడ్స్ ఉన్నా. 60 అంటే 1200 అరగంట బాధేశాం జనాలు. కాకపోతే నా అదృష్టం ఏంటంటే నేను ఇండస్ట్రీలోకి వచ్చి 30 ఏళ్ళు అయినా ఎవరు వచ్చిన చాలామంది వెళ్ళిపోయారు, కానీ నేను మాత్రం ఇంకా ఫ్రెష్గా చూస్తున్నారు, పనికి వస్తామని చెప్పి ఇంకా వాడుతున్నారు. కాకపోతే ఇప్పుడు ఏంటంటే బాగా డెవలప్ అయిపోయింది. దాంట్లో కూడా ఇదివరకు ఎవరు ఉద్దరు యాక్ట్ చేయడం తప్పనో లేకపోతే మనకు రాదనో, ఇప్పుడు ఎవరు పడితే యాక్ట్ చేసి తెలుసు. పైగా ఏమైంది, కథలు మారిపోయింది. అందరూ చూసిన అంత ఆడవాళ్ళే, మగవాళ్ళ కథలు. ఇప్పుడు దాంట్లో ఇది చెప్పినట్టుగా విలను కమెడియన్ హీరో అన్నీ ఆడదు. ఇప్పుడు మా రోజుల్లో లాగా ఏంటంటే ఇప్పుడు మగవాడు ఉండాలి అంటే హీరో ఫాదర్ శంకర్రావు వేస్తే బాగుంటుంది, గ్లామర్ పెడతారు. మా నోటి మాట ఉంటుంది, కూర్చోటది అంతా నా భార్య మాట్లాడుతుంది గట్టిగా. అది కాదు నోరు పోయి ఉంటుంది అంటే కథలు మనకు అదే ప్రేక్షకులు మరి ఇష్టపడుతున్నారు కాబట్టి అదే చూస్తున్నారు అనుకోండి. అంత ఈ కాంపిటీషన్లో కూడా ఉన్నాం. అదృష్టం వాటి వల్ల యాక్ట్ చేయడం వల్ల జనంలో ఉన్నాం. ఏదో ఎక్కడికి వెళ్ళినా మన మీద నిలబడిపోయి ఆటోగ్రాఫ్ తీసుకోకపోయినా హరిశంకర్రావు అని గౌరవ తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండం. నేను వైష్ణవి దేవికి వెళ్ళానండి. వైష్ణవికి వెళ్తే అక్కడ మీరు అందరూ వెళ్ళే ఉంటారు. దేవుని దర్శనం చేసుకోవాలంటే ఒక రౌండ్ తిరగాలి. తిరిగితే కనీసం ఆ స్వరంగంలోంచి వెళ్ళి అమ్మవారిని వెళ్ళాను. నేను నా భార్య చూసి బయటకు వచ్చినప్పటికీ విశాఖపట్నం కుర్రాడు మిలిటరీలో సిపాయిలో ఉండి అక్కడే సర్టిఫికెట్ వాటి ఇప్పుడు నమస్కారం శంకరరావు ఇక్కడ అందే ఒక కాతరావు ఇక్కడ గుర్తుపెట్టు సార్ నా విశాఖపట్నం 5-8 అని మళ్ళీ చూస్తారా అన్నాడు. ఎందుకు చూడమయ్యా మళ్ళీ వెళ్తాడు అక్కడి నుంచి అడ్డుతారు. అక్కడ అడ్డం ఉండే ఒక మిలిటరీ కోన్ రైజ్ అంటే हमारा యాక్టర్ సాబ్ ఆంధ్ర से मेरे को मालूम छोड़ दो లోపలికి వెళ్ళి శుభ్రం బయటకు వచ్చినప్పుడు అతను వచ్చి అక్కడ తెలుగు వాళ్ళు పోలీసు కూరగాయలు కూల్ డ్రింకులు ఫోటోలు ఇవన్నీ ఆర్టిస్ట్గా మన అదృష్టం చేస్తారు. ఇక్కడ ఎక్కడ ఆ కాట్రాలో పని చేసేవాడు ఆ టైంకి ఏంటంటే వాడు ఉంటాం మనం చూసి గుర్తుపట్టడం దైవికంగా వచ్చేవన్నీ ఏదో ప్రజల అభిమానంతో బ్రహ్మాండం నడుపుతున్నాం. మా అన్నగారు మా పెద్దన్నగారు కానీ ఉండేవాడు. ముగ్గురు నాటకాలు వేసేవాడు. ముందు మా శ్రీనివాసరావు ముందు వెళ్ళాడు సినిమాల్లో. ఆయన 17 ఏళ్ళు స్టేట్ బ్యాంకులో పనిచేశాడు. కానీ తర్వాత బ్రేక్ వచ్చిన తర్వాత ఉద్యోగం మానేశాడు అనుకోండి. అలా నేను తర్వాత మా వాడు వెనకాల వెళ్ళాను. ఏదో అట్లా బాగా 100 సినిమాలు చేసాం. ఒక 60-65 మెగా సీరియల్స్. ఇప్పుడు ఇంకా టచ్ ఫీల్డ్లో ఉన్నాం కొద్దిగా. ఏదైనా మీరు ప్రశ్నిస్తే సమాధానం సార్ మామూలుగా ఓకే థ్యాంక్ యూ సార్. బాగుంది స్కూల్
వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జై శ్రీరామ్ అంటున్న కడియం ముక్కలు. హైదరాబాద్ మల్కాజ్గిరి లోక్సభ నియోజకవర్గాల సన్నాహక సమావేశం అనంతరం విలేకరుల సమావేశం. అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని పురస్కరించుకుని కోస్గిలోని దేవాలయాలు రామనామ స్మరణతో మార్మోగాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి నుండి ఎమ్మెల్సీ శ్రీ గుంబా రవిబాబు విలేకరుల సమావేశం. ఇది ఇవాల్టి బులెటిన్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.